కేఎఫ్‌సి. ఈ పేరు వినగానే నాన్ వెజ్ ప్రియుల నోటిలో నీళ్లూరుతుంటాయి. ప్రపంచంలోనే అత్యధికులు ఇష్టపడే చికెన్ బ్రాండ్ కేఎఫ్‌సి. వీకెండ్, నార్మల్ డేస్ అని కాకుండా చిన్న, పెద్ద అంతా కూడా కేఎఫ్‌సిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కేఎఫ్‌సి స్థాపించడం వెనుక ఓ పెద్దాయన ఎనలేని కృషి ఉందని మీకు తెలుసా? కేఎఫ్‌సిని స్థాపించడానికి ఆయన పడిన కష్టం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కేఎఫ్‌సిని ఎక్కువగా ఇష్టపడతారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సాధారణంగా మనం ఏదైనా సాధించాలని ముందుకు వెళ్తాం. కానీ అందులో ఓటమి చవి చూడగానే మనకెందుకు వచ్చిందిలే అనుకుని దానిని వదిలేస్తాం. మహా అయితే ఇంకో 1, 2 సార్లు ట్రై చేస్తాం. సక్సెస్ అవ్వకపోతే ఇక వదిలేస్తాం. కానీ కేఎఫ్‌సి ఫౌండర్ కల్నల్ శాండర్స్ మాత్రం అలా అనుకోలేదు. కింద పడిన ప్రతిసారీ లేచి నిలబడే ప్రయత్నం చేశాడు. కల్నల్ శాండర్స్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆయన జీవితమంతా ఒక కూలీగా గడిపాడు. కట్ చేస్తే 65 సంవత్సరాల తరువాత కేఎఫ్‌సితో ఆయన జీవితమంతా మారిపోయింది. అసలు ఆయనకు ముసలి వయసులో కేఎఫ్‌సి స్థాపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? బ్రాండ్ స్థాపించడానికి ఆయన పడ్డ కష్టం ఏమిటి? తెలుసుకుందాం. కల్నల్ శాండర్స్ 1890 సెప్టెంబర్ 9న అమెరికాలోని ఓ నగరంలో జన్మించాడు. అతనికి 6 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి మరణించడంతో కష్టాలు మొదలయ్యాయి. తల్లి కూలి పనికి వెళ్తే ఇంట్లో చిన్నపిల్లలను చూసుకునే బాధ్యత ఆయన మీదనే పడింది. 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి వంటలన్నీ నేర్చుకుని మంచి చెఫ్ అయ్యాడు. తన తల్లి సంపాదనతో వారి ఇల్లు గడవడం కూడా కష్టమయ్యేది. అది చూసి చలించిపోయిన కల్నల్ శాండర్స్ ఒకరి దగ్గర జంతువులకు మేత వేసే పనిలో చేరాడు. అప్పుడు అతనికి 10 ఏళ్లు. చిన్న వయసు కావడంతో అతను చేసే పని మీద శ్రద్ధ చూపించకపోవడంతో అతనిని పని నుంచి తీసేశారు. ఆయనకు 12 ఏళ్ల వయసు వచ్చేసరికి తన తల్లి మరో పెళ్లి చేసుకోవడంతో శాండర్స్ తన తమ్ముళ్లతో వేరొక చోటికి వెళ్లి బయట పనులు చేసేవాడు. అతనికి ఆర్మీ అంటే ఇష్టముండడంతో ఫేక్ సర్టిఫికెట్స్ చూపించి ఆర్మీలో చేరిపోయాడు. అప్పటికి అతని వయసు ఆర్మీకి సరిపోకపోవడంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. తరువాత బస్ కండక్టర్ జాబ్ నుంచి టైర్లు తుడిచే వరకు అన్ని పనులు చేశాడు. అతని పనులు చూసి ఆమె భార్య కూడా అతడిని వదిలేసింది. తరువాత అతనికి గ్యాస్ స్టేషన్ నుంచి ఆఫర్ వచ్చింది. దాంతో అతను అక్కడ సేల్స్ పెంచేందుకు కస్టమర్లను అట్రాక్ట్ చేసుకోవడానికి మంచి మంచి వంటలను తయారు చేశాడు. అందులో ఇతను తయారు చేసిన కేఎఫ్‌సికి విపరీతమైన జనాదరణ పెరగడంతో ఆయన సొంతంగా రెస్టారెంట్ పెట్టాడు. కాకపోతే ఆయన కేఎఫ్‌సిని త్వరగా కస్టమర్లకు అందించలేకపోయాడు. దాంతో అతను చికెన్ని పాన్ మీద కాకుండా కుక్కర్లో వండడం మొదలుపెట్టాడు. దీంతో 30 నిమిషాల్లో ఫ్రై అయ్యే చికెన్ 8 నిమిషాలకే ఫ్రై అయిపోయింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేవు. ఇంకా మంచిగా కొత్తగా కస్టమర్లకు ఫుడ్ని ఎలా అందించాలనే పనిలో పడ్డాడు. కానీ అప్పుడు వరల్డ్ వార్ జరుగుతుండడంతో అతని రెస్టారెంట్ మూయాల్సి వచ్చింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత వార్ ముగియడంతో హార్లాండ్ శాండర్స్ మరోసారి రెస్టారెంట్ని స్టార్ట్ చేశాడు. ఈ రెస్టారెంట్తో అతను బాగా పాపులర్ అయిపోయాడు. అతనిని ఏకంగా గవర్నరే పిలిపించి కల్నల్ అనే బిరుదుతో సత్కరించాడు. తరువాత ఆయన బిజినెస్‌కి విపరీతంగా రేటింగ్ వచ్చింది. దాంతో ఆయన కేఎఫ్‌సి పేరుతో బ్రాండ్ క్రియేట్ చేసుకుని అమెరికాలోని అన్ని రెస్టారెంట్లలో ఆయన రెసిపీని ప్రమోట్ చేశాడు. అనతి కాలంలోనే ఆయన రెసిపీ దేశం మొత్తం ప్రజాదరణ పొందింది. అప్పటి నుంచి తన 73 ఏళ్ల వయసు వరకు అతను తన రెసిపీని 600 కంటే ఎక్కువ రెస్టారెంట్లకు పంపేవాడు. తరువాత ఆయన తన రెస్టారెంట్‌ను పెద్ద బిజినెస్ మ్యాన్‌కి అమ్మేశాడు. కేఎఫ్‌సి మీద ఎల్లప్పుడూ తన బొమ్మే ఉండేలా, టీవీ షోస్, ఇంటర్వ్యూలకు తనే వెళ్లేలా శాండర్స్ ఒప్పందం చేసుకున్నాడు. కేఎఫ్‌సి బ్రాండ్ శాండర్స్‌ది అయినప్పటికీ నడిపించేది మాత్రం ఇద్దరు వ్యక్తులు. వారు కేఎఫ్‌సి కొన్న తరువాత కొన్ని మార్పులు చేసి కస్టమర్లకు అమ్మారు. దీంతో శాండర్స్ వారిపై కోర్టులో కేసు వేశాడు. తనది కాని రెసిపీని తన ఫోటోతో ఎందుకు అమ్ముతున్నారని నిలదీశారు. కోపంతో అసలైన కేఎఫ్‌సి రెస్టారెంట్‌ని ఓపెన్ చేశాడు. అసలు సిసలైన ఒరిజినల్ కేఎఫ్‌సి దొరికేది ఇక్కడే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్‌సి గురించి తెలియని వారు, తినని వారే లేరు. మొత్తానికి 90 ఏళ్లు వచ్చేసరికి అతని జీవితానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇది ఆయన జీవిత చరిత్ర. ప్రతి ఒక్కరూ ఎన్నిసార్లు కింద పడినా మరోసారి లేవడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది.